సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతావు. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి, మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడిని చెప్పుకుని నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. You have no way to escape from the wrath of God, from the sight of God. You have lost the heaven. You have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము నుండి 11 వరకు చదువుతాను చూడండి. అయినను మా బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. పౌలు రాతలు అర్థం చేసుకుంటే మనం పాత వ్యక్తిలా జీవించాం. గొప్ప సమర్పణతో కూడిన జీవితాన్ని మనం నడిపిస్తాం. చాలా మంది బైబిల్ చదువుతారు కానీ దాన్ని గ్రహించరు. గ్రహించకపోవడానికి కారణం దేవుని ఆత్మ సహాయముతో చదవకపోవడమే. అడగాలి, నీ ధర్మశాస్త్రం అందలి సంగతులను గ్రహించున్నట్లు నా కన్నులు తెరుము, ఓపెన్ మై ఐస్ ఓ లార్డ్ అని. నాకున్న పొరల వంటివి రాలిపోయేలా చెయ్యి, నేను గ్రహిస్తాను. సో చదువుట వేరు, గ్రహించుట వేరు. దాన్ని అందరూ చేయలేరు ఆ పని. ప్రతి లైన్లో ఎంతో మాధుర్యం ఉంది ఇష్టపడే వారికి. అందరికీ అలాంటి ఆశ ఉండదు. ప్రభు కొరకు ఎలా నేను సమర్పణతో జీవించగలను? హౌ కెన్ ఐ బి యూస్ఫుల్ టు హిమ్ యాజ్ ఎ వెసల్? ఒక పాత్రగా నేను ఆయన కొరకు ఎలా ఉపయోగపడగలను అనేది ఆలోచిస్తే చాలు, ఇక ఆయన మనల్ని వాడుకుంటాడు. నేనున్నాను, నన్ను పంపు. ఒక క్యాండిల్ అది ఉన్న ప్రతి చోట సరౌండింగ్ ప్లేసెస్కి ఎలా ప్రభావం చూపిస్తుందో మనం కూడా మనమున్న ఏరియాలో తప్పక ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రభావం చూపాలి. అప్పుడు దేవుడు మనకేం కావాలో అన్నీ ఇస్తాడు. హ్యావ్ యు బీన్ యూస్ఫుల్
హ్యావ్ యూ బీన్ యూస్ఫుల్ అంటే గత కాలము నుండి నీవు దేవునికి ఉపయోగకరంగా బ్రతికావా అని అంటే, ఒకవేళ నాట్ అప్ టు ది మార్క్, నేను అంతగా బ్రతకలేకపోయాను, కానీ అలా బ్రతుకుటకు ఐ విల్ ట్రై, ప్రయత్నిస్తానని అంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు. దీనిలో పౌలు అంటున్నాడు, ఈ పరిచర్య దేవుని వలన పొందాం. మొదటి వచనంలో ఆయన ఇచ్చాడు కనుక కరుణింపబడ్డాము, మేము అధైర్యపడము అని చెప్తున్నాడు. రెండవ వచనంలో భక్తులు వారి సాక్ష్యాన్ని చెప్పుకున్నారు. మేము కుయుక్తిగా నడుచుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించట్లేదు, సత్యాన్ని ప్రత్యక్షపరుచుచున్నాము, మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాం, అంటే సరి చేసుకొనిచున్నాం అన్నాడు. క్రైస్తవ జీవితము ఒక ప్రాసెస్ అన్నమాట. ఎలా అంటే, నామకార్థులు విశ్వాసులు అవ్వాలి, విశ్వాసులు శిష్యులు అవ్వాలి, శిష్యులు సత్యసాక్షులు అవ్వాలి. దేవుడు నాకు సత్యసాక్షి అనే టైటిల్ ఇచ్చాడు. సో ఇంకా మనం ఎదగాలంటే ఆ సత్యసాక్షులందరూ హతసాక్షులుగా మారడానికి సమర్పణ కలిగిన వారుగా మనం తయారవ్వాలి. అదే జీవితం. రోగం వచ్చి యాక్సిడెంట్ అయి చనిపోవడం కంటే ఆయన కొరకు హతసాక్షులుగా చనిపోవడం చాలా గొప్ప భాగ్యం. అలా కావాలని కోరుకొని నన్ను చంపే అని ఎవరి దగ్గరికి పోవక్కర్లేదు. కానీ ఒకవేళ నేను దేవుని కోసం మరణించాల్సి వస్తే ఐఎమ్ రెడీ అనే విషయాన్ని మనం దేవునితో చెప్పగలగాలి. పౌలు అన్నాడే, దినదినము నేను వధింపబడుతున్నాను, వధకు సిద్ధమైన గొర్రె వలె ఎంచబడుచున్నాను అన్నాడు. సో లోకమంతా దేవుణ్ణి వాడుకుంటున్నారు, ఆయన నామాన్ని ఉపయోగించుకుంటున్నారు. వారు లోక సంబంధమైన డెవలప్మెంట్ కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నారు, పాస్టర్ని ఉపయోగించుకుంటున్నారు. వారి రోగాలు పోవడానికి, వారి అభివృద్ధి అవ్వడానికి ప్రార్థనలు, పాస్టర్స్ ఇవన్నీ. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన కొరకు మనం ఉపయోగపడడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఓకే, 6వ వచనములో మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుటలేదు, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. ఇలాంటి తాత్పర్యం ఉంటేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మేము పరిచారకులము, ఆయన మా ప్రభు. మనము మంద మీద ప్రభువులమైనట్టు ఉండొద్దని పేతురు చెప్పాడు. లార్డ్షిప్. మనం కాదు ప్రభువులము. ఎవరు? యేసు ప్రభువే మనకు ప్రభువు. దేవుని సేవ చేసేవారందరూ పరిచారకులు అనుకుంటే ఎంత బాగుండు, పరిచర్య చేసేవారుగా ఉంటే ఎంత బాగుండు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టేజ్ మీదకి వచ్చి బోధ చేయడం, రెండవది వాష్రూమ్స్ అన్ని కడగడం, టాయిలెట్స్ క్లీన్ చేయడం. ఈ రెండిట్లో నువ్వు ఏ జాబ్ ఎంచుకుంటావు అని అంటే, అహంకారులు, గర్విష్ఠులు నేను బోధ చేస్తానంతే అంటారు, దీనులు నేను టాయిలెట్స్ క్లీన్ చేస్తాను అంటారట. అంతటి సమర్పణ మన హృదయంలో రావాలి, అప్పుడే దేవుడు మనలను వాడుకుంటాడు. పౌలు అంటున్నాడు 9:19 మొదటి కొరింథీ, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా ఎలా తగ్గించుకున్నాడో పౌలు కూడా తనను తానే దాసునిగా చేసుకున్నాడట. మీరు చేసుకోగలరా? హ్యూమిలియేషన్ వేరు, హంబులింగ్ వేరు. హ్యూమిలియేషన్ అంటే ఇతరులు మనలను తగ్గించడం, హంబులింగ్ అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. ఏది మంచిదంటారు? ఇతరులు మనలను తగ్గించడం అది అవమానకరం. అయితే మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు. 2 కొరింథీ 1:24 విశ్వాసము మీద మేము ప్రభువులమని కాదు, మీ ఆనందమునకు సహకారులమై ఉన్నామని చెప్పాడు. సో మనము ఇతరులకు సహకారంగా ఉండాలి. పౌలు అన్నాడు, నేను ఇతరులకు సహకారులుగా ఉన్నాను. చాలా వచనాలు మనం చూచాం. పౌలు తలంచినట్టు మనందరం తలంచాలని, ఆయనను మాదిరిగా తీసుకోవాలని చూసాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:3 మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కపటము, అపవిత్రము, మోసము నేను అలా చేయట్లేదు. 4వ వచనంలో మేము మనుషులను సంతోషపెట్టు వారము కాదు. వాళ్ళను ప్లీజ్ చేయడం కాదు మా పని. దేవుడు చెప్పిన దాన్ని మేము చెప్తాము.
మనుషులు బాధపడినా పర్వాలేదు. 5వ వచనంలో ఇచ్చకపు మాటలను ధనాపేక్షను కప్పిపెట్టు వేషము ఎన్నడూ ఉపయోగించలేదు. వాళ్ళకు ఫండ్ రైజ్ కావాలంటే మంచిగా డబ్బులు రైజ్ చేసి ఒక బోధకుడిని పిలిపించుకుంటారు, ఆయన చెప్తే బాగోదని. కొన్ని సంఘాలు ఇదే పని. ఆయన వచ్చి దేవునికి దేవుడు నీకు 100 రెట్లు ఇస్తాడు, పిసనతనంగా ఉండు, చేయి బిగబట్టొద్దు, వెదజల్లు, ఇచ్చేసేయి, ఇంకా బోధ అంతా అదే. అయ్యా మంచి వర్తమానం చెప్పే మా వాళ్ళకి బలే వేసేవలే, ఇక్కడ నుంచి బలే ఇస్తారులే అనుకుంటారు. పౌలు అన్నాడు, మేము ధనాపేక్షను కప్పిపుచ్చు మాటలేవి ఉపయోగించలేదు అని చెప్పాడు. సో మనం ఆ విషయాలు తెలుసుకోవాలి, ఏ బోధకుడు ఎలాంటి ఉద్దేశంతో బోధిస్తున్నాడో అనేది మనం గ్రహించాలి. ఏ సేవకుడు ధనాపేక్షను కప్పిపుచ్చు బోధలు ఎన్నడూ వినియోగించకూడదు. వేషము అంటాడు, కప్పిపెట్టు వేషము. ఇచ్చకపు మాటలు. ఇచ్చకపు మాటలు అంటే ఏంటి? ఇది ప్రజల్ని పాలిష్ చేసే మాటలు అన్నమాట. వాళ్ళని మానసికంగా సంతోషాన్ని కలిగించి వాళ్ళ ద్వారా డబ్బు దండుకోవడం. ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని, హల్లెలూయా అంటాడు. వాళ్ళందరూ ఏమంటారు? అమ్మో నిజమే బాబు, ఇదిగో పైసలు తీసుకో అంటారు. ఇదంతా పౌలు చేయట్లేదు. ఇంకేమన్నాడు? 6వ వచనంలో మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరుకోవట్లేదు. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. 7వ వచనంలో మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. ఎంత గొప్ప మాదిరో. 8వ వచనంలో సువార్తను మాత్రమే కాక మా ప్రాణములు కూడా ఇచ్చుటకు మేము సిద్ధపడం. ఎక్కడ ఉన్నాడు ఇలాంటి పాస్టర్? పౌలు అన్నాడు, నేను మీకు ఆస్తిని కూర్చాలి, మీరు నాకు ఆస్తి కూర్చడం కాదు. ఎవరైనా పిల్లలు తల్లిదండ్రుల కోసం ఇస్తారా? ఎవరు కదా. తండ్రి బిడ్డల కోసం ఆస్తి కూర్చున్నట్లు నేను మీ ఆత్మీయ తండ్రిని గనుక దివారాత్రులు ఈ చేతితో కష్టపడి పనిచేసి నా పోషణ కోసం, బలహీనులైన వారి పోషణ కోసం ఈ నా చేతుల్లో కష్టపడి పనిచేసి అంటున్నాడు. అంటూ తాను కష్టపడి పనిచేస్తూ అందరికీ చెప్తున్నాడు, కష్టపడకుండా ఎవడు భోజనం చేయొద్దని. ఎంత మంచి మోడల్గా ఉన్నాడో పౌలు. ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సేవకులందరూ అలా ఉంటే ఎంత సంతోషమో. 9వ వచనంలో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఎవరికి భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనం చేసి సువార్తను ప్రకటించారు. బద్ధకస్తులుగా ఉండకూడదు. ఒక పాస్టర్కి చాలా పెద్ద పొట్ట ఉంది. ఎందుకు ఇలా పెంచామంటే బైబిల్ పెట్టుకోవడానికి స్టాండ్ అన్నాడు. పాస్టర్స్ బికేమ్ వెరీ లేజీ. ఎంత లేజీ అంటే బాగా తింటారు, అవసరమైన దానికంటే ఎక్కువ. వద్దనరు. వాళ్ళేమో అయ్యగారు మాకు ఆశీర్వాదం ఎలా వస్తుంది మీరు తినకపోతే అని ఇంకో పీస్ వేస్తారు. మంచిదమ్మా అంటూ లాగిస్తూ ఉంటారు. నో, పౌలు అన్నాడు, అన్నిటిలో మితముగా ఉండు తిమోతి అని చెప్పాడు. సో పౌలును మనం మాదిరిగా తీసుకొని కష్టపడి పని చేయాలి. మేము అనుకున్నాం పౌలు బిజినెస్ చేశాడు. ఎలా అంటే డేరాలు కుట్టాడు, అమ్మాడు. ఐ మస్ట్ వర్క్ హార్డ్ అండ్ హార్డర్. లెట్ us మేక్ సమ్ ప్రొడక్ట్. లేజీగా ఉండి మనం బద్ధకస్తులుగా ఉండి కౌర్లు చెప్తూ టీవీల్లో సినిమాలు చూస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండక మనం బలహీనులైన వారికి చేయూతనివ్వడానికి ఏదో చేద్దాం. పౌలు చెప్పాడు, ఆయన వలె మనం ఎందుకు పని చేయకూడదు? ఆయన వలె మనం ఎందుకు చేతి పని నేర్చుకోకూడదు? మన పోషణ కోసం కాక బలహీనులైన వారికి సహాయం చేయడానికి మనం ఎందుకు పాటుపడకూడదు? ఓకే, 10వ వచనంలో ఎంతో భక్తిగా నీతిగా అనింద్యముగా ప్రవర్తించారు. మంచి మాటలు కదా. ఎంతో భక్తి, ఎంతో నీతి, అనింద్యులు అంటే నిందలు వేసుకొనని వారు. 12వ వచనంలో తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా నడుచుకున్నాడు. ఆయన ఒక ఆత్మీయమైన తండ్రిగా ఉన్నాడు. మన భాగంలో చూడండి, 2వ పత్రిక 4వ అధ్యాయంలో సైతాను గురించి చెప్తున్నాడు. 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసింది. ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను అన్నమాట. వాడు అబద్ధికుడు, మోసగాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే వాడి పని ఏంటంటే ప్రజలను దేవుని నుండి దూరం చేయడమే వాడి టార్గెట్. సంఘంలో ఒకరికొకరికి కలత పెట్టి వాళ్ళని సత్యం నుండి దూరం చేయడమే వాడి పని.
దేవుని సేవకునికి విశ్వాసులకు ఏదో కలత కలిగించి వాళ్ళని మందిరం నుండి దూరం చేయాలనేది వాడి యొక్క ఉద్దేశం. ఆనాడు ఏదైనా తోటలో నుండి తండ్రి సహవాసములో నుండి ఆదాము అవ్వలను ఎలాగ బయటకు పంపాడో, ఈనాడు మనల్ని కూడా ఈ సత్యము నుండి, ఈ వెలుగులో నుండి దూరం చేయడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో భాగం ఏంటంటే మన మనోనేత్రాల్ని మూసేయడం, గ్రుడ్డితనాన్ని కలిగించడం. తర్వాత వాడు యోబు గ్రంథంలో మనం చూస్తే 6 నుండి 12 వరకు నష్టాన్ని, రోగాన్ని, మరణాన్ని, బాధను కలిగిస్తాడు. వాడి వల్లే ఆత్మహత్యలు, వాడి వల్లే కుటుంబంలో కలహాలు, మనసులో బాధ. సాతాను చాలా యుక్తిపరుడు. మనం సంతోషంగా ఉండడం వానికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం వాని ఫోర్సెస్కి వ్యతిరేకంగా పని చేస్తున్నాం. మత్తయి 4 యేసు ప్రభునే శోధించాడు, వాడు మనల్ని కూడా శోధిస్తాడు. మత్తయి 13 వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు, గురుగులు చల్లుతాడు. 1 కొరింథీ 11:3 సరళత నుండి, పవిత్రత నుండి మనల్ని తప్పిస్తాడు. అదే వాడి పని. ఈ భాగంలో సాతాను చేసే పని ఏంటి, దేవుడు చేసే పని ఏంటి, పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. సాతాను చేసే పని గురుడితనాన్ని కలిగిస్తున్నాడు, దేవుడు చేసే పని మనకు వెలుగు కలిగిస్తున్నాడు. తెస్సలోనికయ పత్రిక 5:9 ఏముందంటే, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాత్రులగుటకు నియమించలేదు. గురుడివారుగా ఉంటామని మనలను నియమించలేదు, రక్షణ పొందుటకే నియమించాడు. ఓకే, 7వ వచనంలో మన భాగంలో చూడండి. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. బలాధిక్యము అది మా వల్ల అయింది కాదు, ఎవరిదట? దేవునిది. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్, నాట్ అబౌట్ అస్. మనం కాదు అసలు ఇక్కడ. ఎవరు? దేవుడు. మనం మన గురించి కాదు అసలు, అంత ఎవరి గురించి? దేవుని గురించే. మంటి ఘటముల్లో, క్లే జార్స్ అంటారు. అంటే క్లే అంటే మట్టితో చేయబడిన పాత్రలము. మన శరీరము మంటి ఘటము. ఏం చెప్పండి? ఒక పాత్ర, ఒక వెసెల్ అన్నమాట, మట్టితో చేయబడిన ఘటము. అలాంటి ఈ శరీరములో దేవుని జీవమును దేవుడు ప్రత్యక్షపరచబడాలట. ఆయన జీవాన్ని ఉంచాడు. నేను ఒక మంచి విశ్వాసిని సమాధి చేయడానికి వెళ్ళాను. ఆమె చనిపోతే సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, ఆమె చనిపోయింది. నాకు కన్నీళ్ళు వచ్చినాయి వాళ్ళందరూ ఏడుస్తుంటే. మా బేతెల్ అసెంబ్లీ సంఘములో, ఒక సంఘములో ఆమె చాలా ముఖ్యమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. తన కిటికీలో రేడియో పెట్టి ఆ రేడియోలో వాక్యం చెప్పే రోజుల్లో విశ్వవాణిలో నేను రోజు మాట్లాడుతూ ఉండేవాడిని మా నాన్నగారు తర్వాత. ఆమె పెద్ద సౌండ్ పెట్టి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ వాక్యం వినిపిస్తూ ఉండేది. చాలా భక్తి గల వ్యక్తి. అలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఆమె చనిపోయింది. స్నానం చేయించారు, బాక్స్లో పెట్టారు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ వచ్చేసారు. ఆమె ఫేస్ చూసినప్పుడు ఎంత నిర్మలంగా ఉందో. నేనే ఆ రోడ్డు మీద పాటలు పాడుకుంటూ ఆ బాడీని అలా తీసుకెళ్ళాం. ఆ బెరియల్ గ్రౌండ్లో ఆ గోతులో వేసేసే ముందు ఒక్కసారి ఎవరో వచ్చారంటే మళ్ళా ఆ మూత తీశారు. అప్పుడు ఆమెను దగ్గర నుంచి ఇలా చూశాను. నేను అనుకున్నాను, ఇదిగో మంటి ఘటం అంటే ఇదే. ఆమె నోట్లోంచి ఒక బ్యాడ్ వాటర్ బయలుదేరుతుంది. అప్పుడే కొన్ని ఫ్యూ అవర్స్ అయింది అంతే. అంటే డీకంపోజ్ అయిపోతుంది అన్నమాట, డెడ్ బాడీ పాడైపోతుంది. నేను అనుకున్నాను, ఈ కుళ్ళిపోయే ఈ శరీరంలో దేవుడు తన జీవాన్ని పెట్టాడు ఇంతవరకు. అసలు పురుగులాంటి మనల్ని అసలు దేవుడు కేర్ చేయవలసిన అవసరం లేదు. పౌలు అన్నాడు, ఈ జార్ అంటే ఈ వెజల్ మేడ్ అవుట్ ఆఫ్ క్లే, మట్టితో చేయబడిన ఈ పాత్ర, మంటి ఘటం. అప్పుడు నేను ఫస్ట్ వేయాలి కదా ప్రార్థన చేసి.
సో మంచి సువార్త చెప్పాను, అందరూ కామ్గా విన్నారు. ఆ గ్రౌండ్లో కొందరైతే ఏడ్చారు. సువార్త చెప్పి మనందరం ఇక్కడికి రావాలి ఒక రోజు అని చెప్పాను, భయపడ్డారు. భలే మంచి టైం దేవుడు ఇచ్చాడులే అక్కడ సువార్త చెప్పడానికి. సో ఫస్ట్ టైము నేను ఒక రాయి బిడ్డ ఆ గోతులో వేశాను. అప్పుడు అనుకున్నాను, వాళ్ళతో అన్నాను, మిమ్మల్ని పడుకోబెట్టి మీ మీద మట్టేస్తే మీరు ఊరుకుంటారా అంటే వాళ్ళందరూ మమ్మల్ని గోతులో పెట్టి మట్టేస్తారా, మేము చచ్చిపోలే కదా, మీరు ఎలా ఆ మనిషిని గోతులో పడేసి మట్టేసేసి ఎలా వచ్చేస్తారు, అలా ఎలా ఒప్పుతుంది మనసు వాళ్ళ మీద బెడ్ వేయడానికి, బురద జల్లడానికి ఎలా ఒప్పుద్ది మనసు అని అనిపించి నాకు చాలా బాధ అయింది. అరే మనిషి శరీరం ఇంత దీనత్వమా, ఫ్యూ అవర్స్ అయిందంతే. అప్పటి వరకు బాగా తిరిగింది ఆమె, నాతో ఫోటో తీయించుకుంది. 1st తారీఖు ఆమెకి ఒక గిఫ్ట్ ఇచ్చాను, ఇంత బాక్స్ ఇచ్చాను ఆమెకి. మరి మార్నింగ్కి ఇలా విన్నాను, అయ్యో అని చాలా బాధపడ్డాను. అప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు అడిగాను, ఎందుకు అంత తొందరపడి తీసుకెళ్ళిపోయారు, కంగారు పెట్టేశారు నన్ను, ఈవినింగ్ వరకు అలా చూసుకోవాల్సింది, కొన్ని మెమరీస్ మనసులో పెట్టుకోవాల్సింది, ఎందుకు అంత హరి అయిపోయారు, తీసుకెళ్ళిపోండి అని అన్నారు. సాయంత్రం వరకు ఉంచుంటే బాగుండు కదా. ఆత్మీయమైన ప్రేమ అది, శరీర ప్రేమ కాదు. పౌలు అన్నాడు మంటి ఘటములు అంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:20లో పౌలు అంటున్నాడు, గొప్ప ఇంటిలో మంటి పాత్రలు ఉన్నాయి, ఇవి ఘనతకు వినియోగింపబడును. పౌలు కూడా అదే మాట, వీఆర్ మేడ్ అవుట్ ఆఫ్ క్లే, మట్టితో చేయబడ్డాం మనం, కానీ దేవుడు వీటికి గొప్ప ఘనత ఇచ్చాడు. ఆ ప్రభు నామాన్ని ఉచ్చరించడం, ఆయన నామాన్ని ధరించడం, ఆయన నామాన్ని ప్రకటించడం, ఈ మంటి ఘటముల్లో ఉన్న మనము ప్రభువుని మోయడం, ఆయనకు ఒక దేవాలయంగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం. అలాంటిది మనకు కలిగించాడు. 21లో తన్ను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అయి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. మంటి ఘటములు ఘనత కొరకు వాడబడే పాత్రలు, యజమానుడైన దేవుడు వాడుకోవడానికి అర్హంగా ఉండే పాత్రలు. ఒక బల్బు ఉందనుకోండి, ఆ బల్బులో కరెంటు వెళితేనే అది వెలుగుతుంది, కరెంట్ లేకపోతే ఆ బల్బు ఎంత గొప్పదైనా వేస్ట్. సో మనం కూడా ఒక బల్బు, ఎలక్ట్రిసిటీ, కరెంటు అనేది దేవుని శక్తి అనుకోండి, దేవుని జీవం అనుకోండి. అది ఎంత చక్కగా వెలుగుతున్నాయో తెల్లగా, జస్ట్ బికాజ్ ఆఫ్ పవర్. ఒకసారి ఊహించండి, మనం కూడా అలాంటి బల్బ్సే, లైట్సే, కానీ కరెంట్ లేదు, ఏంటి ఉపయోగం? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ కరెంటు శక్తి వల్ల అది ప్రకాశిస్తూ ఉంటే దానికి ఎంత విలువ వస్తుందో. తీగలలో కరెంటు ఉన్నదో లేదో తెలియదు. అలాగే దేవుడు కనిపించడు, ఆయన ఉంటే మన జీవితాలు ప్రకాశిస్తూ ఉంటాయి. 6:16లో కొరింథీ పత్రికలోనే చూడండి, ఒక పేజ్ తిప్పండి. పౌలు ఏమంటున్నాడంటే, దేవుని ఎంత మంచి మాట, తన మహిమను గూర్చిన జ్ఞానము మన హృదయములలో, మామూలు లైటింగ్ కాదు, దేవుని మహిమ ఎంత గొప్పదో దాన్ని గురించిన జ్ఞానం. లోక సంబంధమైన మేళ్ళ గురించి కాదు, దేవుని వెలుగు, దేవుని ప్రకాశిత, దేవుని మహిమ, దేవుని గొప్పతనము గూర్చిన జ్ఞానము, అవగాహన మన హృదయాల్లో ప్రకాశించాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే మనము మారిపోతాం. దేవుణ్ణి తెలియకే మనుషులు పాపం చేస్తున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆయన మహిమను గూర్చిన జ్ఞానము మనం తెలుసుకుంటే మన జీవితాలు సామాన్యంగా ఉండవు. ఆ ప్రకాశము మన హృదయములో ప్రకాశించాలి, ఆ జ్ఞానము ప్రకాశించాలి. దేవుడిచ్చిన బ్రెయిన్ ఆయన గూర్చి తెలుసుకోవడానికి ఉపయోగిస్తే ఎంత మంచిది, జన్మ ధన్యమైపోద్ది.
దానిలో వెర్రితనం ఉంది కానీ జ్ఞానం లేదు. మఠం వేసుకుని కూర్చుంటే బొండు తగ్గదు, పరిగెడితే తగ్గుద్ది. ఏమంటే ఆసనాలు వేయడం వల్ల ఉపయోగం ఉండదు, పరిగెత్తాలి. దానిలో లేదు జ్ఞానం, పాపములో లేదు జ్ఞానం, సీరియల్స్లో లేదు జ్ఞానం, సినిమాల్లో లేదు జ్ఞానం, లోకములో లేదు జ్ఞానం, వస్తువులలో లేదు జ్ఞానం. దేవుని మహిమను గూర్చి మనం తెలుసుకోవడమే గొప్ప విషయం. హృదయంలో దేవుని జ్ఞానము ప్రకాశించిందా? లైట్ వేయగానే మనకు జ్ఞానం వచ్చేస్తుంది. ముందెవరున్నారు, వెనుకెవరున్నారు, నేను ప్రమాదంలో ఉన్నానా, క్షేమకరమైన ప్లేస్లో ఉన్నానా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, ఏం జరుగుతుంది అని. లైట్ లేకపోతే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు తెలియదు. లైట్ రాగానే మనం ఎలా జ్ఞానవంతులం అయిపోతామో, దేవుని వెలుగు ఆయన గూర్చిన జ్ఞానాన్ని మనకు కలిగించాలి. బాహ్య పురుషుడు క్షీణిస్తాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. బాహ్య పురుషుడు అంటే మంటి కుండ. ఆ దినాల్లో కుండలలో దాచేవారు బంగారు ఆభరణాలని. కుండలో దాచి దాని మీద మూత పెట్టి ఎక్కడో పెట్టేవారు, భూమిలో దాచేవారు, ఎక్కడ దాచేవారు. దానిని గుర్తు చేసుకుంటూ మట్టి కుండలలో ఐశ్వర్యం ఎలా దాచుకుంటారో అలాగా మన శరీరం కూడా ఒక మట్టి కుండ లాంటిది. పొట్టను పాట్ బెల్లి అంటారు. మన శరీరం కూడా ఒక కుండ. ఏం చెప్పండి? ఏ కుండ? మట్టి కుండ. ఈ మట్టి కుండను తోముతాం, ఈ మట్టి కుండకు క్రీమ్స్ రాస్తాం, ఈ మట్టి కుండను చక్కగా డెకరేట్ చేస్తాం. కానీ ఒకరోజు అది పగిలిపోతుంది, మళ్ళా మట్టితో కలిసిపోతుంది. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడాలి. 11వ వచనంలో ఈ మర్త్య శరీరమందు అంటే ఈ మట్టి శరీరమందు ఆయన జీవము ప్రత్యక్షపరచబడాలి. ఈ గొప్ప దేవునిదే కానీ మనది కాదు, మనది కుళ్ళిపోయేది. కొరింథీ పత్రిక 2:5లో 1వ పత్రికలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలి. 2వ పత్రిక కొరింథీ 5వ అధ్యాయంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోతుందట? శిథిలమైపోతుంది. మన నివాసము, వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ హౌస్. మనము జీవించడానికి ఒక ఇల్లు ఎలా అవసరమో, నేను అనేవాడు ఉండడానికి ఒక శరీరం అవసరమైంది. దేవుని ఆత్మ జీవించడానికి కూడా మన శరీరం అవసరమైంది. ఇది శిథిలమైపోతుంది. ఏమవుతుంది? అందరు చదువుతారా ఒకసారి? అంటే ఫ్యాక్ట్స్ మనం ఆలోచిద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. 2వ వచనంలో మనం దీనిలో మూలుగుచున్నాము. మూలుగుడు అంటే తెలుసా? ఎలా అంటే వెన్ విల్ ఐ కమ్ అవుట్, ఈ కష్టాల నుండి, ఈ బాధ నుండి ఎప్పుడు బయటికి రావాలని మూలిగినట్టు ఈ డబ్బాలో నుండి, ఈ బాక్స్లో నుండి ఎప్పుడు బయటికి రావాలా అని మూలుగుతున్నామట. 7వ వచనంలో ప్రభువుకి దూరంగా ఉన్నాము. 8వ వచనంలో ఈ దేహాన్ని విడిచి ప్రభువుని యొద్ద ఉండాలని ఇష్టపడుచున్నాము. మన గుడారము, మన బిల్డింగ్ కాదు. ఏంటది? గుడారం అంటే గాలేస్తే ఏమవుద్ది? ఎగిరిపోద్ది. సో ఈ గుడారం కూడా అంతే. ఇదేదో తాత్కాలికమైన నివాసమే, ఇదేదో ఓటికుండ, మట్టికుండ అని మనం అనుకొని దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు. దాన్ని చాలా చీప్గా చూడాలి. మనం అనుకోవాలి మట్టి కుండ. 1 సంవత్సరం వచ్చిందంటే మనం 1 సంవత్సరం ముసలోళ్ళం అయ్యాం. ఈ ఓటికుండ ఉండే కొలది ఏమవుతుంది? బలహీనం అవుతుంది. సో ఏది మట్టి సంబంధమైందో, భూ సంబంధమైందో దాన్ని మనం విలువగా ఎప్పుడు ఎంచుకోకూడదు. దానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆశ్చర్యపడకూడదు. ఈ లోకములో ఇంతే అని అనుకోవాలి. అయితే తెస్సలోనికయ 1వ పత్రిక 4:4లో పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకోవాలట. ఈ మంటి కుండలో ఆయన ఉన్నాడు కనుక దానిని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలని ఆయన పిలిపిస్తున్నాడు.
మన భాగంలోకి వస్తే 8-9 వచనాల్లో పౌలు కష్టాల గురించి చెప్తున్నాడు. చూడండి, ఎటిపోయినా శ్రమపడుచున్నా, అపాయంలో ఉన్నాము, తరుమబడుచున్నాము. 9వ వచనంలో పడద్రోయబడుచున్నాము, అయినా ఈరికింపబడు వారము కాము, ఉపాయము లేని వారము కాము, దిక్కు లేని వారము కాము, నశించుచున్న వారము కాము. వస్తాయి కష్టాలు, శ్రమలు వస్తాయి, అపాయాలు వస్తాయి, తరమబడే పరిస్థితులు వస్తాయి, అయినా మేము నశించే వారము కాము. కీర్తన 129 1-2 వచనాల్లో భక్తుడు అన్నాడు, యవన కాలము మొదలుకొని పగవారు అనేక బాధలు కలిగించారు, అయినను వారు నన్ను జయింపలేకపోయేరి. చిన్నపిల్లలకు కష్టాలు తెలియవు, కానీ యవ్వన కాలము నుండి మొదలవుతాయి కష్టాలు. మరి గ్రంథకర్త అంటున్నాడు యాత్రా కీర్తనల్లో, ఫ్రమ్ మై యూత్, యవ్వన కాలము నుండి పగవారు తయారయ్యారు, అధిక బాధలు కలిగించారు, అయినను వారు నన్ను జయింపలేకపోయారు. దేవుడు శ్రమలు రావని చెప్పలేదు, వస్తాయని చెప్పాడు. అయితే మనం కొట్టుకొని పోకూడదు. మా నాన్నగారు ఒక ఉదాహరణ చెప్పేవారు. ఈ చేప ఎప్పుడు నీటి ప్రవాహానికి ఎదురు ఎత్తు ఉంటుందట. ఎంత ప్రవాహం వచ్చినా అలాగా అది ఎదురు ఎత్తుది. కానీ కొన్ని చేపలు ప్రవాహానికి కొట్టుకుపోతాయి, అవి చచ్చిపోయిన చేపలు. బ్రతికున్న చేప ఎంత ఫోర్స్కైనా అలాగే నిలబడుతుందట. మనం కూడా ఈ లోక ఫోర్స్కి మనం నిలబడాలి, కొట్టుకుపోకూడదు. పౌలు ఎంత చక్కని విషయాలు చెప్తున్నాడో ప్రభువే చెప్పాడు. మత్తయి 10వ అధ్యాయంలో 28వ వచనంలో, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. అంటే ఏం చేస్తారని చెప్తున్నాడు? చంపుతారు. ఈ లోకంలో మిమ్మల్ని చంపుతారు. ఆత్మను చంపలేరు కానీ మీ దేహమును చంపుతారు. రోగం చంపుద్ది, యాక్సిడెంట్లు చంపుతాయి, శత్రువులు చంపుతారు. ఈ దేహం చచ్చిపోతుంది, కానీ ఆత్మ ఎప్పుడు చనిపోడు. ప్రభు పలికిన ఆ మాట ఎంత వాస్తవమైందో. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మీకు తెలుసు, అక్కడ సొమ్మసిల్లిన వారికి 40, 29, 30 వచనాల్లో శక్తిహీనులకు బలమిచ్చువాడు ఆయనే. మనం తప్పక తొట్టిల్లుతాము, అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును. మంది మట్టి శరీరం గనుక వీక్ అవుతుంది, ఒకరోజు మళ్ళా మట్టిలో కలిసిపోవాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలము మనకు కష్టాలే, అనారోగ్యాలే, నిందలే, ఆయాసమే, దుఃఖమే. ఏమన్నాడు? అధిక బలమున్న ఎడల ఆయాసము, దుఃఖమే. అంతే లైఫ్. మనము దీర్ఘాయుష్ కోరుకుంటాం, కానీ ఆ దీర్ఘాయుషులో మనకు మిగిలేది ఆయాసమే, దుఃఖమే. ఈ లోకములో ఉన్నంత కాలము మనము ఆయాసపడవలసిందే, దుఃఖపడవలసిందే. ఇది మంటి ఘటము అని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమవుతారు? నూతన బలం. శ్రమల్లోనే, తరమబడే పరిస్థితుల్లోనే, పడద్రోయబడినప్పుడే దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. పక్షిరాజు గురించి చెప్పాడు, ఈగల గురించి. ఆ పక్షిరాజుకి ఒక టైంలో ఈకలన్నీ ఊడిపోతాయట. అది చాలా ముసిల్లా అయిపోతుంది, బలహీనం అయిపోతుంది. అయితే మళ్ళా దానికి దేవుడు క్రొత్త ఈకలు ఇస్తాడు. ఈకలన్నీ ఊడిపోయినప్పుడు ఎలా అయిపోతుందో ఆ ఈకలు మళ్ళా కొత్తవి వచ్చినప్పుడు అది ఎంత చక్కగా మళ్ళా పైకి పైకి ఎగురుతుందో. ఆ పక్షిరాజుతో మన జీవితాన్ని పోలుస్తున్నాడు. ఓటి కుండ ఇది. ఏం కుండ? మీరు ఒప్పుకోరా? ఓటికుండ అంటావేంటి? అంత మంచి బాడీ నాది, ఎక్సర్సైజ్ బాడీ, ఆరోగ్యకరమైన బాడీ అంటారా? దట్స్ ద ఫ్యాక్ట్. మనం అందరం ఒప్పుకోవాల్సిందే. 10వ వచనంలో మన భాగంలోకి రండి. క్రీస్తు జీవము వారి శరీరమందు కనబడుటకై ఆయన మరణానుభవాన్ని ఎల్లప్పుడూ వారి శరీరమందు వహించుకొని పోవచ్చున్నాము. మన మట్టి శరీరాల్లో
క్రీస్తు జీవము కనబడాలట. ఏంటో ఈ రహస్యం, ఈ సీక్రెట్. 11వ వచనంలో యేసు జీవము మన మట్టి శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మనము ఎల్లప్పుడూ ప్రభువు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కష్టాలు శ్రమలు వచ్చినా అవి మనలను ఆయన ప్రేమ నుండి ఎడబాపనేరవు. చూడండి ఒక్క వచనం, రోమపత్రిక 8:35. ఏవేవి మనలను ప్రభు ప్రేమ నుండి ఎడబాపలేవో చూస్తాము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? చదవండి అందరూ. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. కనుక ఈ శరీరంలో ఏమొస్తాయట? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము వస్తాయి. ఏమొచ్చినా అవి మనలను ప్రభు ప్రేమ నుండి ఎడబాపనేరు. పగవారు ఉంటారు, అధిక బాధలు కలుగుతాయి. అయినా మనము ఆయన్ని బట్టి మనం దినదినము బలపరచబడాలి. సొమ్మసిల్లిపోతాం, అలిసిపోతాం, అయినా మనము పరిగెత్తాలి, నడవాలి అని. దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్. ఇదే జీవితం. కలిమిలేములు కావడికుండాలి. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. క్రైస్తవులకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే లోకములో మీకు శ్రమ కలుగును. సౌలు పౌలు వలె మారిపోయినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? శ్రమలు ఎన్ని పడాలో. అది ఎందుకు అర్థం కాదో మరి మనుషులకి, క్రైస్తవులకి. నేను ఎంత దూరం వెళ్ళినా పాస్టర్లందరూ ఆశీర్వాదము, ఆరోగ్యం గురించే మాట్లాడుతున్నారు కానీ బైబిల్ చెప్పే దాని గురించి ఎవడూ మాట్లాడడం లేదు. చాలా విచారం కలుగుతుంది, నాకు దుఃఖం కలుగుతుంది. ఇది సత్యం. ఈ ఓటికుండకో పెయింట్ వేస్తారు, ఈ ఓటికుండకో శుభ్రం చేస్తారు. ఒకరోజు అది పగిలిపోద్దని వాళ్ళు గుర్తు చేసుకోరు. అది నిజమైంది కాదు, ఒకరోజు తిరిగి మట్టి అయిపోయేది. కనుక మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. హబక్కూకు 3:17-19 చాలా మంచి వాక్యం ఉంది. ఏ వాక్యం చూడండి, 772 పేజీలో. అంజూరపు పండ్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను దేవుని యందు, యెహోవా యందు. మనం కొన్ని యాడ్ చేస్తే మంచిది. మన పిల్లలు మనలను ప్రేమించకపోయినా, అనుకున్న డబ్బు సకాలములో రాకపోయినా, శరీరము నాకు సహకరించకపోయినా, నేను అనుకున్నట్లు జరగకపోయినా, నా ప్రార్థన నెరవేరకపోయినా, నేను ముసలివాణ్ణి అవుతున్నా, నా కోరికలు, నా అవసరాలు తీరకపోయినా. పశువులతో మీకు పని ఏంటి? మీరేమైనా గొర్రెలు కాసుకునేవాళ్ళ? లేక మీరేమైనా వ్యవసాయం చేసుకునేవాళ్ళ? ఒలీవ మొక్కలు ఏమైనా వేసారా? అంజూరపు చెట్లు ఏమన్నా ఉన్నాయా మీ తోటలో? దీనంతటికి ఒక మాట చెప్పచ్చు, నో మ్యాటర్ వాట్ అని. మీకు తెలుసా ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ అంటే? మీరు నేర్చుకోవాలి. చెప్పండి అది. నో మ్యాటర్ వాట్ అంటే అర్థం ఏంటంటే ఏమైపోయినా సరే. లేక మీరేమైనా వ్యవసాయం చేసుకునేవాళ్ళ? ఒలీవ మొక్కలు ఏమైనా వేసారా? అంజూరపు చెట్లు ఏమన్నా ఉన్నాయా మీ తోటలో? దీనంతటికి ఒక మాట చెప్పచ్చు, నో మ్యాటర్ వాట్ అని. మీకు తెలుసా ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ అంటే? మీరు నేర్చుకోవాలి. నేను కుళ్ళిపోయినా సరే, నేను ముసలివాడిని అవుతున్నా సరే, నన్ను ఎవరు ప్రేమించేవారు లేకపోయినా సరే, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు నేను అనే రక్షణకర్త యందు సంతోషిస్తాను. ఎంత మంచి నిరీక్షణో. మనం ఎన్నో కోరికలు కలిగి ఉంటాం. ఏవేవో వస్తువులు సంపాదించాలని, ఇల్లు కట్టుకోవాలని, పెళ్లి చేయాలని, చేసుకోవాలని, ఏదో బిజినెస్ చేయాలని, కొంత డబ్బు రావాలని. వీ హ్యావ్ బీన్ డ్రీమింగ్ అండ్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ద ఫైనాన్సెస్. బట్ నో ఫైనాన్స్, నో మనీ అండ్ నో మ్యాటర్ వాట్. ఏం చెప్పండి ఏంటిది? పైసలు లేకుండాను అని రాస్తే బాగుండు. ఇంకో పాయింట్ మనం అభినందన లేకపోయినాను, మంచి ఫుడ్ లేకపోయినాను, నేను ముసలివాడిని అయిపోయినాను. ప్రభు దగ్గరికి వచ్చిన వారిని దేవుడు ఆదరిస్తాడట.
ఏమని ఆదరిస్తారంటే, నీకు అవి ఇస్తాను ఇవి ఇస్తానని అబద్ధం చెప్పడు. ఈ లోకంలో ఇంతే అని చెప్తారట. చూడు నాయన, ఎంత మేలు చేశాను ఆయన, దానికి ఎంత మేలు చేశాను మర్చిపోయింది తండ్రి అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, నేను దాన్ని మొత్తుతానులే, నువ్వు ఏడవకో అని అండవు. ఏమంటాడు తెలుసా, నాకు అలాగే జరిగింది, ఈ లోకంలో ఇంతే, నీవేమో ఆశ్చర్యపడకు. నాయన ఏంటి, నేను అప్పుడే ముసలోడిని అయిపోతున్నానా? అరే ముసలోడు అయిపోడు అవ్వవా మరి నువ్వు? ఈ శరీరం మీద నీకు వైరాగ్యం రావాలి. పాడు శరీరం అనుకోవాలి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన కోరికలు కోరుతుంది ఇది. దేవుడేమో మనల్ని ఆయన దగ్గర ఉంచుకోమని ఆయన ప్లాన్ చేస్తుంటే, వద్దు ఆయుష్ పెంచు అని అడుగుతుంటాం. మనం దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన చేస్తుంటాం. వీ వాంట్ టు బి ఇన్ దిస్ బాడీ కదా. దీన్ని విడిచిపెట్టడం ఇష్టం ఉండదు. ఇది శిథిలమైపోయే గుడారం అని తెలుసుండి కూడా వీ వాంట్ టు లివ్ ఇన్ దిస్ బాడీ ఫర్ మోర్ ఇయర్స్. ఓ ఆనందంగా బతికే జీవితంలో. కానీ ఆయన అంటాడు, నా దగ్గరకు వచ్చేసాయి, ఇక్కడెందుకు నిందలు, బాధలు, కష్టాలు, ఆపదలు, ఇంకెందుకు ఆ డొక్కు కారులో ఉంటానంటావు, యాక్సిడెంట్ అయిపోయిన కారులో దానిలోనే కూర్చుంటానంటావు. కమ్ అవుట్, కమ్ టు మై ప్రెజెన్స్. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ చీకటి ఉండదు, మరణం ఉండదు. నా దగ్గర ఉండడానికి నీకు ఇష్టం లేదా? ఇంకా ఇక్కడే ఉండి పాపాలు పుట్ట పెంచుకుంటావా, నిందలు పెంచుకుంటావా, మూలుగుతూ ఉంటావా? దేవుని ఉద్దేశం ఎలా ఉంది, మన ఉద్దేశం ఎలా ఉంది? మనకిని దేవునికి ఉన్న ఉద్దేశాలు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో మనకిని ఆయన ఉద్దేశాలకు అంత ఉన్నతంగా ఉన్నాయట. మనం తుచ్చమైన ఈ శరీరం గురించి, తాత్కాలికమైన ఈ జీవనం గురించి మనము వాపోతూ ఉంటాము. అయ్యో ఏంటి జరగలేదు, అయ్యో ఏంటి లేట్ అయిపోతుంది, అయ్యో ఏంటి ఇంకా ఆరోగ్యం రాలేదు, అయ్యో ఈ శరీరం కూడా ఎలా అనుకుంటా ఉంటాం. హబక్కూకు మాటను మనం కంఠస్థం చేసేయాలి. రోజు అనుకోవాలి, అంజూరపు చెట్లు పూయకుండినను నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు ఆనందిస్తాను. నా భర్త నన్ను ప్రేమించకపోయినాను, నా బిడ్డలు నన్ను ప్రేమించకపోయినాను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా శరీరము నాకు సహకరించకపోయినాను, ఐ విల్ స్టిల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎంత మంచి మాటో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1, 8, 9, 10 వచనాల్లో మొదటి అధ్యాయంలో పౌలు అన్నాడు, మాకు తటస్థించిన శ్రమలు మేము బ్రతుకుతామను నమ్మకము మాకు లేదు, మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతిమి. 9వ వచనంలో దేవుని యందే నమ్మిక మరణమగుదమను నిశ్చయము మాకు కలిగింది. అంటే మేము అనేసి చచ్చిపోతాం అనుకున్నాం అని పౌలు చెప్తున్నాడు. పేతురు పత్రిక 2:21లో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలైందని నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచి వెళ్ళాను. పాపము చేయలేదు, నోట ఏ కపటము లేదు, బదులు దూషింపలేదు, బెదిరించలేదు, దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అదే మనం ఈ వాక్య భాగంలో 10-11 వచనాల్లో చదువుతున్నాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. చచ్చిపోమనడం లేదు, ఆ అనుభవాన్ని వహించుకొని పోచున్నాము. I am crucified with Jesus, dying to self. అంటే నేను అనే దానికి చచ్చిపోవడం, డయింగ్ టు సిన్, పాపానికి చచ్చిపోవడం, డయింగ్ టు ఓల్డ్ నేచర్, పాత స్వభావానికి చచ్చిపోవడం, డయింగ్ టు లస్ట్, శరీర సంబంధమైన కోరికలకు చచ్చిపోవడం, డయింగ్ టు వరల్డ్ అండ్ డయింగ్ టు మనీ, ధనాపేక్షకు చచ్చిపోవడం. ఏముంది డబ్బులో, ఏముంది బంగారములో, ఏముంది ఈ లోక లగ్జూరియస్ లివింగ్లో? దేవునిలో ఉండే ఆనందం మరి దేనిలోనూ లేదు. శరీరం మీద వైరాగ్యం ఎప్పుడు తెచ్చుకుంటారు? లోకాన్ని చూచి చెత్తది అని ఎప్పుడు అంటారు? ఇంకా పిచ్చివాళ్ళగానే ఉందామా? ఇంకా ఏవేవో బట్టలు వేసుకోవాలని, ఏవేవో ఆభరణాలు ధరించాలని, ఏవేవో తినాలని, ఏదేదో చూడాలని, ఎక్కడెక్కడికో వెళ్ళాలని. పౌలు అన్నట్టు మరి మనం ఎప్పుడు ప్రభు యొక్క
జీవాన్ని మన మత్స్య శరీరాల్లో కలిగి ఉంటాం. ఎప్పుడు చచ్చిపోతాం? పౌలు అన్నాడు, దినదినము చనిపోవచ్చున్నాను. ఏమన్నాడు? ఇది సాధ్యమా? ఎన్ని రోజులు చచ్చిపోతాడు ఒకళ్ళు? ఒకసారి కదా, మా నరుడు ఒకసారి మరణం పొందాలి, ఆ మీదట తీర్పు అని బైబిల్ చెప్తుంది. శారీర మరణం ఒక్కసారే గాని పాపం విషయమై మరణము రోజు రోజు. కోరిక వస్తుంది, దాన్ని కథం అంటే ఏంటి? దాన్ని చంపేసేయడం. లోక సంబంధమైన ఏదో భ్రమ వస్తుంది, దాన్ని ఏం చేసేయాలి? చంపేసేయాలి అంతే. సో ఈ బ్యాటిల్ ఫీల్డ్లో మనం సక్ 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 మని వాక్యం అనే ఖడ్గంతో ఏం చేయాలి? సక్ ఛేదించుకుని వెళ్ళిపోవాలి. ఒక కోరిక వస్తుంది, ఒకరు వ్యక్తి టెంప్ట్ చేస్తాడు, ఒక వస్తువు చూడగానే వావ్ ఇది నాకుంటే భలే ఉండు, లైఫ్ భలే ఉంటుంది అతనితో ఆమెతో, వావ్. ఇవన్నీ లస్ట్ఫుల్ డిజైర్స్. వాడేసే బాణాలు అగ్ని బాణాలు తగలకుండా టంగ్ మనం గుచ్చుకుంటుంది. వాడు వేస్తున్న బాణాలని ఓ ప్రక్కన చేత్తో మనం డాలు తిప్పుతూ ఉండాలి, ఓ ప్రక్కన వచ్చేవాడిని కూడా ఇలా చంపుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ని నీవు చంపేయగలవా? ఒక లస్ట్ఫుల్ డిజైర్ని నీవు చంపేయగలవా? పోర్నోగ్రఫీని నీవు చూడకుండా ఉండగలవా? ఆ పాపానికి బానిస అయిపోయాడండి. తాను పెళ్లి చేసుకున్నది కంప్యూటర్నే, నన్ను కాదు పాస్టర్. నాకు చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. దాన్ని చంపేసేయలేవా? ఒక్కొక్కరి జీవితంలో ఒక బలహీనత, శరీర కోరికలు తీర్చుకోవడానికే బ్రతుకుతారు. కొందరు పిచ్చి వాళ్ళలాగా ఉంటారు. I want to fulfill my desire. I want someone to meet my needs, physical needs. They will long for their needs. Who is there to fulfill my desires? ఎవరున్నారు? ఎక్కడ ఉన్నారు? నాకు తృప్తి కావాలి, నాకు మంచి ఆహారం కావాలి, నేను నా శరీరాన్ని సుఖపెట్టుకోవాలి, దాన్ని సంతోషపరచాలి. I want to enjoy my life. ఏది మట్టి కొండ కోసమా? కుళ్ళిపోయే శరీరం కోసమా? నీ జీవితం అంతా అదే నా తాపత్రయం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, 4 నుండి 8 వచనం. బాప్తిస్మము అంటే మరణములో పాలు పొందడమే, ఆయనతో కూడా పాతి పెట్టబడుట. ఇందాక చెప్పానే, ఆ బరియల్ ప్రోగ్రామ్కి చాలా మంది వచ్చారు, బంధుమిత్రులు, విశ్వాసులు అందరూ. నేను మిమ్మల్ని గోతులో పెట్టేస్తే ఎలా ఉంటారు మీరు? ఏంటి అలా అంటున్నారు? యేసుక్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడుటయే క్రైస్తవ జీవితం. బాప్తిస్మం అందరూ తీసేసుకుంటారు, ఏముంది నీళ్ళలో ములిగేయడమే కదా. మహా అయితే బట్టలు తడుస్తాయి, లేకపోతే వాటర్ కోల్డ్గా ఉంటాయి, చలిగా ఉంటుంది. ఆర్ యు క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్? యేసుక్రీస్తుతో పాటు నీవు చచ్చిపోయావా? యేసుక్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డావా? అంటే అయ్య బాబు ఏంటి అలా అడుగుతున్నారు? అవును, నీ పాత స్వభావము ప్రభుతో పాటు సిలువ వేయబడిందా? ప్రభువు నమ్ముకోవడం అంటే ఆయన నామాన్ని మనం మేళ్ల కోసం వాడుకోవడం కాదు సుమి. మన ఇష్టాన్ని నరికేయాలి, మన స్వభావాన్ని తీసి పారేసేయాలి. నేను ఆయన కోసమే బ్రతుకుతాను అని అనుకోవాలి. 5వ వచనంలో క్రీస్తు మరణముతో ఐక్యము గలవారమైతేనే, రోమా 6:5, ఆయన పునరుత్థానములోనూ ఐక్యము గలవారం అవుతాము. యేసు ప్రభు లేచినట్టు మనము లేవాలంటే ఆయన చనిపోయినట్టు మనం కూడా మరి చచ్చిపోయారా మీరు? ఇంకో ప్రశ్న వేస్తాను, ఎప్పుడు చచ్చిపోతారు మీరు? ఇదేం ప్రశ్న అంటారా? ఎప్పుడు చచ్చిపోతారు? ఒక బుక్ రాయాలి దీని మీద, టైటిల్ బాగుండదు కదా. వెన్ విల్ యూ డై ఫర్ సెల్ఫ్? నీ పాపానికి, నీ స్వార్థానికి, నీ పిచ్చికి ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చేస్తావు? చింత చచ్చిన పులుపు చావలేదట. ఒక సామెత ఉంది, ఆ పిచ్చి పోదేమో. ఎంత అసహ్యమైన విషయమో. వెన్ విల్ యూ డై మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్? 6వ వచనంలో మన ప్రాచీన స్వభావము ఏమవ్వాలి చూడండి, సిలువ వేయబడాలి. అంటే
శారీరకంగా చచ్చిపోవాలని కోరట్లేదు, కానీ ఆ ఓల్డ్ నేచర్ ప్రభుతో పాటు ఇట్ షుడ్ బి నెయిల్డ్. ఇక్కడ నేను జూదం ఆడలేను, ఈ చేతుల్లో మేకులు దిగిపోయాయి. నేను నీ దగ్గరికి పాపం చేయడానికి రాలేను, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నా కాళ్ళలో మేకులు కొట్టుకున్నాను. ఐ కెనాట్ డూ దిస్, సో ఐ విల్ నాట్ డూ దిస్. నేను చేయలేను గనుక నేను చేయను, ఎందుకంటే ఐఎమ్ డెడ్ విత్ క్రైస్ట్ అని ఎంచుకోవాలి. ఎంచుకున్నట్టు అంటే ఏంటి? లెక్క వేసుకోవాలి. నో ఐ కెనాట్ డూ దిస్, నేను చేయలేను. రోమా 6:8 ఆయనతో కూడా చనిపోతేనే ఆయనతో కూడా జీవిస్తాం. క్రీస్తుతో కూడా చనిపోవడం అంటే ఏంటో అది తెలుసుకుంటే మనం ఈ లోకాన్ని ప్రేమించం, ఈ శరీరాన్ని ప్రేమించం, ఆ ప్రభు రాకడ కొరకే మనం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు చంపావు, సిలువకు అప్పగించావు. ఆయన నీ కుమారుడై ఉండి నీతో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మా కొరకు తాను రిక్తునిగా తగ్గించుకొని వచ్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అందుకనే తిరిగి లేపబడ్డాడు. క్రీస్తు యొక్క మరణానుభవాన్ని మేము కూడా మా జీవితాల్లో ఎంచుకోవాలి. తండ్రి, అట్టి త్యాగమును మాకు ఇవ్వండి. తుచ్చమైన ఈ లోకాన్ని, ఈ దేహాన్ని ప్రేమించకుండా నాయన దాన్ని అసహించుకుంటూ, ఈరోజు చచ్చిపోతే రేపు రెండో రోజు, చచ్చిపోయిన నన్ను గోతులో పడవేస్తారు, మట్టేసేస్తారు. ఇది కాదు ముఖ్యం. ఈ మంటి శరీరాల్లో ఆయన జీవాన్ని ఉంచాడు. ఈ లోకంలో నాకు ఏమున్నా లేకపోయినా నేను ఆయనను బట్టి సంతోషిస్తాను. యేసుక్రీస్తు వలె నేను మృతి పొందుతాను. ఏమున్నా లేకపోయినా ఆయన యందు ఆనందిస్తాను. ఈ లోకంలో వచ్చే కష్టాలు, అనారోగ్యం, వృద్ధాప్యం, ఇబ్బందులు ఏవి ఆయన ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు అని గొప్ప సంతోషముతో, నిరీక్షణతో మేము బ్రతుకుటకు మాకు నేర్పండి. ఈ గొప్ప సీక్రెట్ని ఈరోజు మాకు నేను తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు. మా అందరిలో ఈ అనుభవాన్ని ఇవ్వండి. పౌలు ఏ ఉద్దేశంతో చెప్పాడో తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు మా కొరకు ఎలా మరణాన్ని పొందాడో ఆయన జీవితాన్ని మేము మాదిరిగా పెట్టుకోవడానికి సహాయం చేయండి. మేము చనిపోయినప్పుడు ఏది తీసుకెళ్ళం, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. ఇది క్షణాల్లో కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయే, డీకంపోజ్ అయిపోయే శరీరాన్ని ప్రేమించక నీ రాజ్యం కొరకు సిద్ధపడడానికి మాకు కృప ఇవ్వండి. అజ్ఞానులుగా ఉండక జ్ఞానవంతులుగా చేయండి. నీ వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని నాయన నీ కుమారుని యేసుక్రీస్తు వలె జీవించి ఓ తండ్రి నీ చేత పునరుత్థానములో లేపబడడానికి, నీ నిత్యరాజ్యానికి వారసత్వాన్ని పొందడానికి సహాయం చేయండి. ఈ గొప్ప సంగతిని మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం కొరకు నీకు స్తోత్రాలు. నీ గొప్ప గ్రంథము కొరకు నీకు స్తోత్రాలు. నాయనా, ఈ సమయం ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మీరు అక్కడ వస్తుంటే ఈ రాత్రి మేము ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీ రాజ్యంలో ప్రవేశించుటకు, నీతో కూడా తరతరాలు యుగయుగాలు బ్రతుకుటకు మీరే మాకు కృప చూపవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి,
సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. మీకు తలెత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి. మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.